మాత్రం నేను చెప్పినట్టే ఫిష్ పులుసుతో సహా అన్ని రకాల పులుసుల్లో వేస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే రొటీన్ బ్లాగ్ కాదు, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మంత్లీ మనం ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకొని రెడీగా ఉంటే రోజంతా మన కుకింగ్ ఈజీ అవుతుంది అనేది షేర్ చేస్తాను. రీసెంట్గా కొన్ని వీక్లీ ప్రెప్స్ నేను షేర్ చేశాను, వీక్లీ స్నాక్స్ ఎలా చేసుకోవాలో షేర్ చేశాను, కొన్ని ఎయిర్ ఫ్రైర్ రెసిపీస్ కూడా షేర్ చేశాను. ఇంకొన్ని ఎయిర్ ఫ్రైర్ రెసిపీస్ రిక్వెస్ట్ కూడా నాకు వచ్చాయి, ఆ వీడియో కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను. బట్ ఈ ప్రెప్స్ మీరు ముందే చేసి పెట్టేసుకుంటే మన ఇండియన్ కుకింగ్లో, పర్టికులర్గా సౌత్ ఇండియన్ కుకింగ్లో కొన్ని రెసిపీస్లో కొన్ని కంపల్సరీ కావాల్సినవి ఉంటాయి. లైక్ రసం పౌడర్, సాంబార్ పౌడర్, పులుసు పొడి, గరం మసాలా, ఇలాంటివన్నీ లేకుండా మన సౌత్ ఇండియన్ కుకింగ్ అయితే అవ్వదు. కానీ అవన్నీ ఏ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, కానీ మనం కొంచెం క్వాంటిటీస్లో చేస్తున్నప్పుడు ప్రతిసారి అలా చేయలేం కదా. ప్లస్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటున్నారు, హోమ్ మేకర్స్ అయినా కూడా పొద్దున్నే ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి. మరీ ఎర్లీ లంచ్ బాక్సెస్ కదా, 7 o'clock 8 o'clock అంతా లంచ్ అంతా ప్రిపేర్ అయిపోవాలంటే ఇవన్నీ చేసుకోవడం కష్టం. కాబట్టి ఇలా హ్యాపీగా చేసి పెట్టేసుకున్నారంటే మన డైలీ కుకింగ్ ఈజీ అవుద్ది. నెలలో జస్ట్ ఒక్కరోజు కష్టపడండి, అంతే మంత్ మొత్తం హ్యాపీగా ఈజీగా కుకింగ్ అండ్ మేనేజ్ చేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో నేను ఈరోజు మీకు 2 ఆప్షన్స్ చూపిస్తాను. అందులో మిల్లెట్స్తో చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ గురించి మీకు చెప్తాను. ఇది ఎప్పటికప్పుడు చేసుకునేదే. అండ్ ఒక ప్రీమిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మీరు ఆ ప్రీమిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా సోక్ చేసుకున్నామా, 8 అవర్స్లో గ్రైండ్ చేసుకున్నామా, దోశలు వేసేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. అవి మామూలు దోశలు కాదు, హెల్దీ దోశలు. హెల్తీ లైఫ్ స్టైల్ మన లైఫ్లోకి మనం తీసుకురావడానికి చాలా కష్టపడాలి. అలాంటి వాటికి ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ అనమాట. సో ఇలా స్టార్ట్ చేసామంటే స్లోగా అలవాటు అవుతాం మనం కూడా. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇప్పుడు వెదర్ కండిషన్స్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఏది మన డేస్లో ఉన్నట్టు లేదు. అప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ వేరు, మనం తిన్న ఫుడ్ వేరు, అందుకే మనం ఇలా ఉన్నాం. బట్ మన పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ వేరే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి హెల్తీ ఫుడ్ ఇవ్వడం అవసరం. ముఖ్యంగా హెల్తీ ఫుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా హోమ్ ఫుడ్ ఇవ్వడానికైతే చూడండి. అది నేను మాత్రం చెప్పేది. మీరు అన్హెల్దీ అయినా మన ఇంట్లో కొంచెం హైజీన్గా కుక్ చేసుకుంటే అది వేరుగా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇదంతా పిల్లలకు మాత్రం అవాయిడ్ చేయండి. మంచిగా నేను అన్ని పొడులు లిమిటెడ్ క్వాంటిటీస్లో చూపిస్తాను. మీరు రెగ్యులర్గా చేసుకునే పని అయితే కరెక్ట్గా 1 monthకి వస్తాయి అంతే. అలా కాకుండా మాలాగా రైస్ తక్కువగా తిని రసం, సాంబార్ ఇలాంటివి తక్కువ అనుకోండి. నేను మా అమ్మాయి కోసం తక్కువ క్వాంటిటీస్లో చేస్తూ ఉంటా. అలా అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. అందరికీ కామన్గా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్లో చూపిస్తాను నేనైతే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. దానికన్నా ఇంపార్టెంట్ యూస్ఫుల్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక దోశ, ఇడ్లీ బ్యాటర్ గురించి చెప్పాను కదా, దానికోసం సోకింగ్తో అయితే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే నేను మీకు ముందు రాగి దోశ అండ్ రాగి ఇడ్లీ బ్యాటర్స్ కోసం ఎలా సోక్ చేసుకోవాలో చెప్పేస్తాను. అంటే నేను మినిమల్ క్వాంటిటీలో మీకు చెప్తున్నాను. అంటే ఒక చిన్న ఫ్యామిలీ అనుకోండి, ఒక 2 times వచ్చేలాగా అనమాట. దోశ అయినా ఇడ్లీ అయినా దీన్ని మీరు మీ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలన్న దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇడ్లీకి, దోశకి రెండింటికి ఒకసారి నానబెడుతున్నాను. మీరు 1 కప్పు రాగులు తీసుకుంటే 3/4 కప్పు మినపప్పు తీసుకోవాలి. అది ఇడ్లీ అయినా దోశ అయినా కూడా. దోశకైతే ఏం చేస్తామంటే 1 కప్పు రాగులు తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యం తీసుకుంటాం. అండ్ అక్కడ వచ్చేసరికి గ్రైండ్ చేసే టైంలో 1 కప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఇడ్లీ రైస్ యూస్ చేస్తుంటే ఒకే బ్యాటర్తో 2 వేసేసుకోవచ్చు, మీకు తెలిసిందే కదా.
అది సంగతి. అండ్ దోశలకు వేసే వాటిలో ఏంటంటే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. దోశలు క్రిస్పీగా వస్తాయా రావా, ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుందా ఉండదా అనే డౌట్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. చాలా టేస్టీగా ఉంటాయి. వన్స్ మిల్లెట్స్ తింటాం మనం అలవాటు అయిపోతే మనకు మామూలు వైట్ దోశ ఇడ్లీ తినాలనిపించదు. ఎలానో హెల్తీ ఆప్షన్ ఒకటి, టేస్టీగా కూడా ఉంటుంది కదా, ఇదే తిందామని అయితే అనిపిస్తుంది. ఈ ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఏమన్నా వేసుకోవచ్చు. రకరకాల రైస్లు ఉంటాయి కాబట్టి నేనైతే వైట్ రైసే యాడ్ చేస్తున్నాను. నార్మల్ ఇడ్లీ దోశ కంప్లీట్గా మానేయమని నేనైతే చెప్పను, కానీ ఒక 2 వీక్స్ అవి తింటే 2 వీక్స్ ఇలా స్లోగా ఆల్టర్నేట్ వీక్కి షిఫ్ట్ అయ్యామనుకోండి, తర్వాత స్లోగా కంటిన్యూగా ఇవే తినచ్చు. కావాలంటే ఎప్పుడన్నా అవి తినాలనిపిస్తే అవి కూడా తినచ్చు. ఏ మిల్లెట్స్ అయినా సరే ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎంత మురిగ్గా వచ్చాయో చూసారా, వాటర్ తెలియకుండానే చాలా మురిగ్గా ఉంటాయి. కాబట్టి ఒక 4-5 టైమ్స్ వాష్ చేసి 6 to 8 అవర్స్ నానడానికి పక్కన పెట్టేసేయండి. మిల్లెట్స్ బాగా నానాలి, లేకపోతే చాలా ఇండైజెషన్ ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ ప్రాసెస్ అంతా నేను కంటిన్యూషన్లో చూపించేస్తున్నాను. ఇది బిట్స్గా చూపిస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్గా లేకుండా. అండ్ 8 అవర్స్ తర్వాత అన్నీ కంప్లీట్గా సోక్ అయిపోయి నేను గ్రైండర్ వేయడానికి రెడీ చేసే టైంలో రవ్వ అండ్ దోశ కోసం అటుకులు అయితే నానబెట్టుకుంటున్నాను. మిల్లెట్స్ కాబట్టి ఎక్కడన్నా కొంచెం గట్టిగా వస్తున్నాయి దోశలు అనే డౌట్ లేకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ అటుకులు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి అంతే సరిపోతుంది. దాంతోపాటు ఒక గ్లాస్ రవ్వ అని చెప్పాను కదా, రవ్వ నీట్గా వాష్ చేసి నానడానికి పెట్టేశాను. అటుకులు కూడా నానడానికి పెట్టేశాను. ఇడ్లీ పిండి గ్రైండ్ అయ్యేసరికి అటుకులు నానిపోతే ఎక్కువసేపు పట్టదు కాబట్టి. అండ్ ఇక్కడ గ్రైండర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది మిక్సీలో కన్నా కూడా మీరు గ్రైండర్లో వేసుకుంటేనే సాఫ్ట్గా వస్తాయి. నాకు నార్మల్ ఇడ్లీయే మిక్సీలో వేస్తే నచ్చవు. ఇంకా రాగి ఇడ్లీ అయితే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. ఫర్మెంట్ అయితే బాగానే ఉంటుందేమో లేండి, ఏదన్నా మన అలవాటుని బట్టి. మాకు ఫస్ట్ నుంచి గ్రైండర్ అలవాటు కాబట్టి ఇంకా అదే అలవాటులో వెళ్ళిపోతున్నాం. ఇంకా రాగి హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. చాలా రాగి రెసిపీస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. రాగి గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం కాబట్టి మీ పిల్లల బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఉండే హై ఫైబర్ వల్ల మీకు ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఏదన్నా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఎనిమిక్ ఉన్నా సరే రాగి గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కాబట్టి మీ హిమోగ్లోబిన్ అదంతా ఇంప్రూవ్ అవ్వడానికి బాగుంటుంది. ఈవెన్ నర్సింగ్ మదర్స్కి కూడా చాలా మంచిది రాగి తీసుకోవడం. కాబట్టి కంపల్సరీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే ఇడ్లీ దోశ పిండి గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ కంటిన్యూషన్లోనే ఇడ్లీ దోశ ఎలా వస్తుంది కూడా నేను మీకు చూపిస్తాను. దోశ పిండి అయితే నేను ఫర్మెంట్ చేసుకోను. మామూలుగా నాకు ఏ పిండి ఫర్మెంట్ చేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ మిల్లెట్స్తో చేసుకున్నప్పుడు ఫర్మెంట్ చేయకపోతే ఇడ్లీ అంత సాఫ్ట్గా రాదు. అండ్ ఇక్కడ మాకు చల్లగానే ఉంది కాబట్టి ఇంతకన్నా ఫర్మెంట్ అవ్వలేదు. లేకపోతే మామూలుగా మిల్లెట్స్ బ్యాటర్స్ అన్నీ చాలా త్వరగా ఫర్మెంట్ అయిపోతాయి. సో ఓవర్ నైట్ పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఆ రోజు కావాల్సినంత పక్కకు తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. చెప్తున్నాను కదా, ఒక చిన్న ఫ్యామిలీకి అయితే 2 టైమ్స్ ఇడ్లీ 2 టైమ్స్ దోశ అయితే వచ్చేస్తుంది ఈ బ్యాటర్స్తో. ఇక్కడైతే ఇంక ఇడ్లీ కూడా వేసేసుకున్నాను. నార్మల్ ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసేసుకోవడమే. మేమైతే ఇడ్లీలో ఫుల్గా నెయ్యి వేసుకొని తింటాం. దీనికి కాంబినేషన్గా నేను కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ చేశాను. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. చెప్తున్నాను కదా, అలవాటు చేసుకోవడమే లేట్. ఒకసారి అలవాటు పడిపోయామంటే ఇంకా అవే తినాలనిపిస్తుంది. ఇదైతే దోశ కూడా అంతే. మీకు చాలామందికి ఫర్మెంట్ అయితేనే ఇష్టం, ఆ ఫర్మెంట్ అవ్వాలి కూడా, అప్పుడే అందులో గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. బట్ నాకేంటో ఫర్మెంట్ అయితే అంత ఇష్టం అనిపించదు. కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నా కూడా సూపర్ సాఫ్ట్ దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఇంక ఇక్కడ మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా మంత్లీ ప్రిపరేషన్స్లో భాగంగా ఫస్ట్ రసం పౌడర్ అయితే చేసేసుకుందాం. నేను ఈ కప్తో మెజర్మెంట్ అయితే చెప్తున్నాను. ఇది మన మెజరింగ్ కప్ సెట్లో 1/3 కప్ అని ఉంటుంది. ఆ కప్తో 1 కప్ కందిపప్పు అయితే తీసుకున్నాను. కందిపప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ప్లస్ మనం స్టీల్ ప్యాన్ తీసుకున్నాం కాబట్టి దగ్గరుండి నీట్గా ఫ్రై చేసుకోండి. ఆ కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, సేమ్ కప్తో 1 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ మిరియాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రెడ్ చిల్లీస్ కూడా మీ కారాన్ని బట్టి, మనం రసం సాంబార్లో ఆల్రెడీ కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి రెడ్ చిల్లీస్ మినిమల్గా వేసుకుంటే చాలా నాకు అనిపిస్తుంది. కొంతమంది ఎక్కువ వేసేసుకుంటారు. ఆ పౌడర్స్ కూడా అన్నీ రెడ్గా కనిపిస్తాయి, బయట ఉన్న పౌడర్స్ లాగా అన్నీ ఒకేలాగా. అలా ఏం అవసరం లేదు. మినిమల్ స్పైస్ మాలా తినగలిగే వాళ్ళైతే
5 to 6 వేసుకుంటే చాలు. మ్యాక్సిమం 10 వేసుకోండి ఈ క్వాంటిటీకి, అంతకన్నా ఎక్కువైతే వేసుకోవద్దు. ఇంకా దాన్ని చల్లారడానికి పక్కన పెట్టేసి తర్వాత పౌడర్ పట్టేసుకోవడమే. నేను అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకున్నాను, కానీ ఎవరన్నా ఈ రెసిపీ చూసి చేసుకోవాలంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇండివిజువల్గా గ్రైండ్ చేసేది కూడా చూపెట్టాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో మా టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటాయి, గ్యారెంటీ అయితే నాది. బట్ ఇదే ప్రాసెస్, ఇది ఇలానే చేయాలి, ఇందులో ఈ ఇంగ్రీడియంట్సే వేయాలని నేనైతే చెప్పట్లేదు. హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలా రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది. వెంటనే లిడ్ క్లోజ్ చేయకుండా కాస్త చల్లారిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీ పడుతున్నప్పుడు కూడా వేడి వస్తుంది కాబట్టి. ఇంక ఇప్పుడు సాంబార్ పౌడర్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. సాంబార్ పౌడర్కి నేను మెజరింగ్ కప్స్లో 1/4 కప్ అయితే తీసుకున్నాను. ఆ కప్పుతో 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు అండ్ 1 కప్పు మినపప్పు అయితే తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇవే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, మిగతావన్నీ ఫాస్ట్గానే అయిపోతాయి. ఇవి హాఫ్ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు అదే 1/4 కప్పుతో ధనియాలు అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సేమ్ 5 to 6 రెడ్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా అంతే, మీరు మ్యాక్సిమం 10 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకోండి సాంబార్ పౌడర్లోకి. అంతే, ఇంకా నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసేసుకొని మీకు మంచి అరోమా వస్తుంది, తెలిసిందే కదా. ఇంకా మాడిపోనివ్వకండి, మాడిపోతే అస్సలు బాగుండదు. అందులో నేను చెప్తున్నాను కదా, ఇలా స్టీల్ ప్యాన్లో చేస్తున్నట్లయితే నాలాగా అటు ఇటు డీవియేట్ అయిపోయి అటు వెళ్ళి అది చూసొద్దాం, ఇటు వెళ్ళి ఇది చూసొద్దాం అనుకోకుండా దగ్గరుండి నీట్గా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకొని మంచిగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నారంటే యమ్మీ యమ్మీ టేస్టీ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోద్ది. అసలు ఈ పౌడర్ వేయగానే సాంబార్ గుమగుమలాడిపోవాల్సిందే, ఇల్లంతా మనం ఏం చేస్తున్నామా అనుకుంటారు. నా దగ్గర కరివేపాకు లేక వేయలేదు, కానీ మీ దగ్గర కరివేపాకు ఉన్నట్టయితే ఈ 2 పొడుల్లోకి 1 గుప్పిడి కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం తడకాల వేసుకున్నా ఓకే. అండ్ ఇదైతే నా ఫేవరెట్ పులుసు పొడి. ఈ పులుసు పొడి మీరు ఏ పులుసులోన్నా వేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ చేపల పులుసు. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ వేస్తున్నప్పుడు క్లిప్ మిస్ అయిందండి, అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ నేను 1/4 కప్ మెజర్మెంటే తీసుకున్నాను. మీరు 1/4 కప్తో 1 ఫుల్ కప్ ఆవాలు తీసుకుంటే 1/2 కప్పు మెంతులు తీసుకోండి, అంతే. వీటిని మనం పికిల్స్కి రోస్ట్ చేసుకున్నట్టు మంచిగా మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవడమే. మెంతులు ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఆవాలు పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అంటే అవి నీట్గా ఫ్రై అయిపోయినట్టే. అండ్ అవి కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇలా మిక్సీ పట్టేసి, ఇది తక్కువే కాబట్టి పులుసులు వాడడం తక్కువే అండ్ నేను తక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాను కాబట్టి ఈ చిన్న జార్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్? మీకు కనుక నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యి నా కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో పొడులు మంచిగా చల్లారిపోయినాయి. నేనైతే లిడ్స్ అన్నీ టైట్గా క్లోజ్ చేసేసుకున్నాను. రసం పౌడర్, సాంబార్ పౌడర్ అండ్ ఇదైతే నేను యూస్ చేసే పులుసు పొడి. ఇది మాత్రం నేను చెప్పినట్టే ఫిష్ పులుసుతో సహా అన్ని రకాల పులుసుల్లో వేసుకోండి, అసలు సూపర్ యమ్మీ టేస్ట్ వస్తుంది. నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తాను. అండ్ ఈ పౌడర్స్ అన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకొని బాగా చల్లారాక పౌడర్ పట్టుకున్నాం. అండ్ మిక్సీ నుంచి కూడా కొంచెం ఎంతో కొంత వేడి వస్తుంది కదా, అది కూడా చల్లారాక లిడ్స్ క్లోజ్ చేసేసి మీరు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి నాకు బాగానే వచ్చేస్తాయి, ఎందుకంటే రసం సాంబార్ ఎక్కువ క్వాంటిటీస్లో చేయను, 2 మేము రెగ్యులర్గా తినాం కాబట్టి బాగానే వచ్చేస్తాయి ఎక్కువ రోజులు. మీరు అలా కాదు, రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామన్నా కూడా 1 month వరకు ఈజీగా వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. సో అది 6 months వరకు కూడా నిల్వ ఉంచుకునే ఆప్షన్ ఉంటుంది. చక్కగా ఇలా గ్లాస్ జార్లలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ అన్ని మసాలా కర్రీస్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్లో యూజ్ చేసే
గరం మసాలా నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను గరం మసాలా కోసం అయితే 2 ఇంచులు దాల్చిన చెక్క తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాను. దాన్ని యాడ్ చేసేసుకోండి ప్యాన్లోకి. తర్వాత లవంగాలు యాడ్ చేసుకోవాలి. లవంగాలు నేను స్పూన్ మెజర్మెంట్ ఏం చెప్పట్లేదు. ఈ దాల్చిన చెక్క మెజర్మెంట్కి మీరు ఒక 30 to 35 ఉంటాయి అలా తీసుకోండి, సరిపోతుంది. దానిలోకి ఒక 10 ఇలాచీ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1/2 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఫైనల్గా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత షాజీరా యాడ్ చేసుకోవాలి. షాజీరా ముందే యాడ్ చేసుకోకండి, అది మాడిపోయినట్టు అవుతుంది. ఇంక వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మంచి అరోమా వస్తుంది. దీనిలో కొంతమంది బే లీవ్స్, స్టార్ ఫ్లవర్, బ్లాక్ ఇలాచీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మనం అవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే అది బిర్యానీ మసాలా అయిపోద్ది, గరం మసాలా కాదు. అంటే బేసిక్ ఇగురు కర్రీస్లో కొన్నిట్లో మనం గరం మసాలా వేసుకుంటాం, కొన్ని మసాలా కర్రీస్లో వేసుకుంటాం కదా, అలాంటి వాటిలో వేసుకోవాలంటే ఇదే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా మీకు చికెన్ మసాలా, మటన్ మసాలా కూడా అవసరం లేదు. ఆ కర్రీస్లో కూడా ఇదే వేసేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఎవరన్నా అవన్నీ వేసి గరం మసాలా చేస్తూ ఉంటే అవి అవాయిడ్ చేసి ఓన్లీ వీటి వరకే వేసుకొని మీరు వెజ్ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, అది బిర్యానీ మసాలా అయిపోద్ది, గరం మసాలా కాదు. సో బేసిక్ ట్రెడిషనల్ గరం మసాలా అంటే ఇదే. ఆ కాలంలో ఇవన్నీ బే లీవ్స్, స్టార్ ఫ్లవర్స్ ఇవన్నీ యూస్ చేసేవాళ్ళు కాదు. సో మీకు ఆ కాలం వంట టేస్ట్ రావాలంటే ఈ దినుసులు యూస్ చేసి గరం మసాలా చేసుకోండి. అవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసేసి రూమ్ టెంపరేచర్కి రానిచ్చి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. దాన్ని కూడా ఒక జార్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. దీన్ని మీరు చక్కగా నేను చెప్పినట్టే ఇగురు కర్రీస్లో, మసాలా కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు. బోల్డ్ అంత ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా మన ఫైనల్ మల్టీ మిల్లెట్ దోశ మిక్స్ ఎలా చేసుకొని రెడీగా పెట్టుకోవాలో చూసేద్దాం. నేను అన్నీ ఈ ఫుల్ కప్తో మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఈ మిక్స్ మీరు ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే మంత్లీ వన్స్ వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కంటైనర్స్ తీయడం, అన్నీ పోయడం ఇదంతా లేకుండా ఒక గ్లాస్ ఇది మెజర్ చేసుకొని వేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టే అన్నీ ఆ కప్పుతో తీసుకుంటున్నాను. దీనిలో నేను యూస్ చేసే మిల్లెట్స్ ఏంటంటే రాగులు, సజ్జలు, జొన్నలు, మినుములు, కొర్రలు అన్నీ ఒక్కొక్క కప్పు క్వాంటిటీ తీసేసుకోండి. అన్నీ ఇలా ఒక పెద్ద ప్లేట్లో తీసుకుంటే ఏంటంటే మీకు మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. ప్రాపర్గా మిక్స్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని ఒక గ్లాస్ జార్లోనో ప్లాస్టిక్ బాక్స్లోనో మీ ఇష్టం ఎక్కడన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్లో ఉండే హై ఫైబర్ వల్ల మీకు డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. అండ్ మిల్లెట్స్లో యూజువల్గా ఉండే కాల్షియం వల్ల బోన్ హెల్త్కి మంచిది, మీ హార్ట్ హెల్త్కి మంచిది, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ నేను చెప్పినట్టే ఫైబర్ కంటెంట్ ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండడం వల్ల డైట్లో ఉన్న వాళ్ళు వీటిని ఏ ఫామ్లో తీసుకున్నా సరే ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. ఇవన్నీ రిచ్ ఇన్ మినరల్స్, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఇవన్నీ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఆబ్వియస్లీ హెల్త్కి చాలా మంచిది. నేను చెప్పిన మిల్లెట్స్ అన్నీ గుర్తున్నాయి కదా, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే తీసేసుకొని ఇలా వెడల్పు ప్లేట్లో తీసుకోవడం వల్ల ఏంటంటే నేను చెప్పినట్టే మిక్స్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకోండి. ఇంతకీ మీరు మిల్లెట్స్ తింటారా? ఇప్పటివరకు అసలు మీరు మిల్లెట్స్ అనేవి ట్రై చేశారా? మీ ఫేవరెట్ మిల్లెట్ ఏంటి? ఈరోజు మన వీడియోలో చూసిన రెసిపీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఏది మీరు ట్రై చేయాలనుకుంటున్నారు తప్పకుండా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీ లైక్స్ అండ్ కామెంట్సే నా మోటివేషన్. కాబట్టి చూసే వాళ్ళందరూ నా రెసిపీస్లో ఏ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారు అని తెలుసుకోవాలని నేను అనుకోవడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ఏది ట్రై చేయబోతున్నారు, ఏది ఈజీగా అనిపించింది, ఏది మీతో మ్యాచ్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. దోశలకు మీరు ఎలా సోక్ చేసుకోవాలో కూడా ఒకసారి చెప్పేస్తాను. ఈ మిక్స్ ఒక
పెద్ద గ్లాస్ తీసుకుంటే మీరు దానికి ఇంకా రైస్ అవేం మీరు యాడ్ చేయవసరం లేదు. ఫైనల్గా గ్రైండ్ చేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ అటుకులు యాడ్ చేసుకోండి. అంతే, దానివల్ల అన్ని మిల్లెట్స్ కదా, హార్డ్గా లేకుండా కొంచెం సాఫ్ట్ టెక్స్చర్తో దోశలు అయితే బాగుంటాయి. ఫైనల్గా ఇదిగోండి, ఇది ఈరోజు నా కష్టం. సో ఇవన్నీ మొత్తానికి రెడీ అయిపోయాయి. ఇంకొక 1-2 మంత్స్ హ్యాపీ అనమాట. పొడులు అయితే ఈజీగా నాకు 2 మంత్స్ వచ్చేస్తాయి. మిక్స్ ఇంకా మనం వేసుకున్న దాన్ని బట్టి. సో మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకొని కంగారు పడ్డం కన్నా ఇలాంటివి చేసుకోవడం బెటరే. నేను ఇలాంటివి అయితే చేసి పెట్టుకుంటాను, కానీ మరి కొంతమంది ప్రీమిక్సెస్ అంటే గ్రేవీ కూడా చేసి పెట్టేసుకుంటారు వీక్కి సరిపడా. అలాంటివి నేను అసలు ఇష్టపడను. ఫుడ్ ఎప్పుడు హాట్గా కుక్ చేసుకొని అప్పటికప్పుడు తినేసేయాలి. లెఫ్ట్ ఓవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా నాకు నచ్చదు, మోస్ట్లీ అసలు జరగదు కూడా అది. సో ఇవన్నీ తప్పకుండా ట్రై చేయండి, చిన్న చిన్న క్వాంటిటీస్లో కాబట్టి. మెజర్మెంట్స్ అన్నీ ఐ థింక్ అండ్ ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా రెసిపీస్ కావాలి అంటే ఇలాంటి పొడులు అవి నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ని బట్టి ఇలాంటి ఒక మంచి వీడియో మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఈ ప్రీమిక్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్తీ. అసలు రైస్ అనేది లేకుండా కొంచెం అటుకులు నానబెట్టుకొని హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. వన్స్ మనం మిల్లెట్స్ దోశలకు అలవాటు పడిపోయామంటే వైట్ దోశలు తినాలని కూడా అనిపించదు. సో అదండి ఈరోజు ఈ మంచి అండ్ ప్రొడక్టివ్ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.